హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ 6 of Wands. ఇది ఒక జనరల్ కలెక్టివ్ అండ్ టైమ్లెస్ టారో రీడింగ్ మీరు ఎవరికోసమైనా ఎప్పుడైనా చూడొచ్చు. అండ్ రీడింగ్ మీరు చూసే టైంకి మీకున్న సిచ్యువేషన్కి రీడింగ్ రెజొనేట్ అవుతుంది. రెజొనేట్ అయిన పాయింట్స్ మాత్రమే తీసుకోండి, రెజొనేట్ కాని పాయింట్స్ వదిలేయండి. అండ్ పర్సనల్ రీడింగ్స్, రియూనియన్ రెమెడీస్, జెమ్ స్టోన్స్, క్రిస్టల్స్, వాస్తు పిరమిడ్స్ అండ్ రుద్రాక్షలు ఇవేం కావాలన్నా కూడా ఆఫర్ ప్రైస్లో అవైలబుల్ ఉంటాయి దసరా వరకు ఓన్లీ. ఓకే, సో కావాలనుకున్న వాళ్ళు నా వాట్సాప్ నెంబర్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుంది, చూసుకోండి. ఆ నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ చేసి మీరు ఆర్డర్స్ బుక్ చేసుకోవచ్చు. సో ప్రజెంట్ మీ పర్సన్ ఎనర్జీస్ చూస్తే స్టార్టింగ్ మనకి ఓపెనింగ్ కార్డ్ క్వీన్ ఆఫ్ కప్స్, నైట్ ఆఫ్ సోర్డ్స్, 10 of swords. ఓకే, ప్రజెంట్ మీ ఇద్దరి మధ్య నో కమ్యూనికేషన్ అండ్ ఒకరికొకరు సైలెంట్ ఉన్నట్టుగా యాక్షన్ చేస్తున్నారు. అంటే ఇద్దరికి ఒకరంటే ఒకరి మీద ఇష్టం ఉంది, ఇద్దరు కలిసి ఉండాలని ఉంది. ఇన్ కేస్ మీరు అన్మ్యారీడ్ అయితే మీరు ఇద్దరు మ్యారేజ్ కూడా చేసుకోవాలని ఉంది. కానీ ఇద్దరు సైలెంట్ ఉంటున్నారు, నో కమ్యూనికేషన్. ఓకే, సో రీజన్ ఫర్ సెపరేషన్ ఏంటి అనేది చూస్తే మేబీ ఇన్ ద రీసెంట్ పాస్ట్ మీ ఇద్దరి మధ్య ఏదో జరగడం వల్ల మీరిద్దరూ సైలెంట్ అయిపోయారు సడన్లీ. అండ్ మీ పర్సన్ మీకు పెద్దగా ఈ రిలేషన్షిప్ పైన ఎఫర్ట్స్ పెట్టినట్టుగా కూడా కనిపించట్లేదు. బట్ మీరు మీ పర్సన్కి చాలా సపోర్టింగ్గా హెల్ప్ఫుల్గా ఉన్నారు. అండ్ ఇక్కడ మీ పర్సన్ మిమ్మల్ని ఒక ఫాదర్లీ కైండ్ ఆఫ్ ఎనర్జీలో చూశారు ఆర్ మదర్లీ కైండ్ ఆఫ్ ఎనర్జీలో చూశారు. ఎందుకంటే మీ పర్సన్ని మీరు అలా చూసుకున్నారు. కానీ ఇక్కడ మీరు మాత్రం మనీ, టైం అండ్ ఎమోషన్స్ మీ రిలేషన్షిప్ పైన ఇన్వెస్ట్ చేశారు. అండ్ ఒక పాజిటివ్ అవుట్కమ్ కోసం వెయిట్ చేశారు. కానీ మీ పర్సన్ ఇదేదో వన్ సైడ్ లవ్ అన్నట్టుగా బిహేవ్ చేయడం ఆర్ చైల్డిష్ బిహేవియర్ ఆర్ ఇమ్మెచ్యూర్ మైండ్తో ఈ రిలేషన్షిప్కి పెద్దగా వాల్యూ అనేది ఇవ్వలేదు ఇన్ ద రీసెంట్ పాస్ట్. బట్ ప్రజెంట్ ఏం జరుగుతుంది అంటే మీ పర్సన్ ఎప్పుడైతే మీకు మీ రిలేషన్షిప్కి వాల్యూ ఇవ్వటం లేదు, రెస్పాన్స్ లేదు, సరైన రెస్పాన్స్ లేదు, కమ్యూనికేషన్ సరిగా లేదు, డ్రై కమ్యూనికేషన్, ఇవన్నీ తెలిసినప్పుడు మీరేం చేశారంటే సడన్లీ మీరు వాక్ అవే చేశారు. సడన్లీ మీరు సైలెంట్ అయిపోయారు. అంటే మీ పర్సన్ని మీరు బ్లాక్ చేశారు. బట్ మీ పర్సన్ ఏం చేశారంటే మిమ్మల్ని ఎక్కడెక్కడైతే బ్లాక్ చేశారో అదంతా కూడా అన్బ్లాక్ చేశారు అదే టైంకి. బట్ మీరు అసలు ఎప్పుడు మీ పర్సన్ని బ్లాక్ చేయని మీరు సడన్లీ మీ పర్సన్ని సోషల్ మీడియాలో బ్లాక్ చేయడం అనేది జరిగింది. బట్ స్టిల్ ఈ పర్సన్ మీతో మాట్లాడాలన్న ఉద్దేశంతో మీకు కాల్ చేశారు కానీ మీరు రెస్పాండ్ అవ్వట్లేదు. ఎందుకు అంటే ఇక్కడ మీరు ఒక ఎంప్రెస్ ఎనర్జీ, క్వీన్ ఆఫ్ కప్స్ ఎనర్జీ, సెల్ఫ్ రెస్పెక్ట్ ఎక్కువ మీకు. మీరు ఏదైతే ఎక్స్పెక్ట్ చేసి మీ పర్సన్తో ఒక రిలేషన్లోకి వెళ్ళారో ఆ ఎక్స్పెక్టేషన్ అనేది మీది కరెక్ట్ కాదు అని తెలిసింది మీకు. సో మీరు సడన్లీ సైలెంట్ అయిపోయారు. సో మీ పర్సన్ మీరు ఏమీ అనలేదు ఆర్ నాకు ఇది కావాలి అనో లేదా మీరు మీ పర్సన్ని ఇలా ఉంటే బాగుంటుంది, మన రిలేషన్షిప్ లైఫ్ లాంగ్ ఉండాలి, ఇలాంటివి ఏమీ కూడా మీరు చెప్పలేదు. సడన్లీ యూ వాక్డ్ అవే. మీరు ఎప్పుడైతే వాక్ అవే చేస్తారో మీ పర్సన్కి అప్పుడే అర్థమైంది మీ రిలేషన్షిప్కున్న వాల్యూ ఏంటి అనేది. మీరు ఎప్పుడైతే మీ పర్సన్తో డిస్టెన్స్ మెయింటైన్ చేయడం స్టార్ట్ చేశారో, కమ్యూనికేషన్ కూడా కంప్లీట్గా స్టాప్ చేశారో, ఈ పర్సన్కి అర్థమైంది ఏంటి అని అంటే మీది చాలా సేక్రెడ్ రిలేషన్షిప్ అనమాట. అంటే మీరు చాలా ఎక్స్పెక్ట్ చేశారు మీ పర్సన్ దగ్గర నుండి. కానీ ఇక్కడ మీ ఇద్దరి మధ్య చాలా డిఫరెన్సెస్ ఉన్నాయి. మీ పర్సన్ మీకు అండ్ మీ రిలేషన్షిప్కి అంతగా వాటి కోసం ఆలోచించకపోవడానికి, మీ రిలేషన్షిప్ కోసం ఆలోచించకపోవడానికి
అండ్ ఈ రిలేషన్ లైఫ్ లాంగ్ ఉంటుంది అని అనుకోలేదు మీ పర్సన్. ఎందుకు అలా చేశారంటే మీ మధ్య చాలా కల్చరల్ డిఫరెన్సెస్ ఉన్నాయి. మేబీ ఏజ్ డిఫరెన్స్ ఉంది. అండ్ రిలిజియన్, క్యాస్ట్, స్టేటస్ ఇవన్నీ కూడా డిఫరెన్సెస్ ఉన్నాయి. ఓకే, సో ఈ వాల్యూస్ ఆలోచించి మీ పర్సన్ మీకు దూరంగా ఉండడం స్టార్ట్ చేశారు. అంటే మీ పర్సన్కి కూడా ఫీలింగ్స్ ఉన్నాయి మీ పైన, కానీ దూరంగా ఉండడానికి స్టార్ట్ చేశారు. ఎందుకంటే ఇది ఒక యాక్సెప్టబుల్ రిలేషన్ అయితే కాదు. అంటే ఇన్ కేస్ ఈ రిలేషన్షిప్లో కనుక సీరియస్ అయితే మీ పర్సన్ పేరెంట్స్ ఆర్ ఫ్యామిలీ యాక్సెప్ట్ చేయదు మిమ్మల్ని. అండ్ మీ సైడ్ కూడా అంతే, మీ సైడ్ కూడా మీ పర్సన్ని యాక్సెప్ట్ చేయరు. సో ఇదంతా ఆలోచించి మీ పర్సన్ డిస్టెన్స్ మెయింటైన్ చేయడం స్టార్ట్ చేశారు. తన ఎమోషన్స్ని, ఫీలింగ్స్ని అన్నిటినీ దాచుకోవడం స్టార్ట్ చేశారు. ఓకే, సో మీకు ఎప్పుడు ఓపెన్ అప్ అయ్యి ఫ్రీగా ఎప్పుడు మీతో మాట్లాడలేదు, కానీ మీరు చాలా ఓపెన్గా మాట్లాడేవారు మీ పర్సన్తో. అయినా కూడా ఇక్కడ మీ పర్సన్ ఏం చేస్తారంటే సరిగా రెస్పాండ్ అయ్యేవారు కాదు. ఎందుకంటే మళ్ళీ మిమ్మల్ని చీట్ చేసినట్టు మీరు ఫీల్ అవుతారని మీ పర్సన్ అలా హైడ్ చేసుకునేవారు తన ఫీలింగ్స్ని. కానీ మీరు రియల్లీ అదే అనుకున్నారు. ఇక్కడ మీ పర్సన్ మిమ్మల్ని చీట్ చేశారని అనుకున్నారు. అందుకే మీరు వాక్ అవే చేశారు. ఇక్కడ ప్రజెంట్ ఈ రిలేషన్షిప్ ఎండ్ అయిపోయింది అనుకున్నారు ఇద్దరు కూడా. అండ్ మీ పర్సన్ ఏమనుకున్నారంటే మీ పర్సన్ మీరు వాక్ అవే చేసిన తర్వాత కూడా మీరు మళ్ళీ వచ్చి మాట్లాడతారు అన్న ఉద్దేశంతో మీ పర్సన్ కూడా సైలెంట్ ఉన్నారు. కానీ మీ పర్సన్ 24/7 మీకోసమే ఆలోచించేవారు అండ్ ఆలోచిస్తున్నారు కూడా. ఓకే, ఈ పర్సన్ సింగిల్గా ఉన్నప్పుడు, అంటే ఒంటరిగా ఉన్నప్పుడు మీ పిక్స్ చూసుకోవడం, మీకేదో తను ఇన్జస్టిస్ చేసినట్టు ఫీల్ అవ్వడం, టీయర్స్ అవన్నీ కూడా కనిపిస్తున్నాయి. ఎమోషనల్ ఫీల్ అవుతున్నారు ఈ పర్సన్. కానీ ఇక్కడ మీ పర్సన్కి మీతో లైఫ్ లాంగ్ ఉండాలని ఉంది ప్రజెంట్ ఎమోషన్స్ ప్రకారం. ప్రజెంట్ తన ఫీలింగ్స్ ఏంటంటే మిమ్మల్నే మ్యారేజ్ చేసుకోవాలి, మీతో లైఫ్ లాంగ్ ఉండాలి అనేది ఈ పర్సన్ ఉద్దేశం. కానీ ఈ ప్రపోజల్ అండ్ అపాలజీతో మీ దగ్గరికి వచ్చినప్పుడు మళ్ళీ మీరు యాక్సెప్ట్ చేస్తారా లేదా కంప్లీట్లీ గెట్ అవుట్ అంటారా, రిజెక్ట్ చేస్తారా అనేది కూడా మీ పర్సన్ డౌట్. ఇక్కడ ఫియర్ ఆఫ్ రిజెక్షన్ కూడా కనిపిస్తుంది. కానీ మీరు యాక్సెప్ట్ చేస్తారు అకార్డింగ్ టు దిస్ రీడింగ్. మీరు యాక్సెప్ట్ చేస్తారు, కానీ ఇక్కడ ఏంటంటే ప్రపోజల్ ఇస్తారు మీ పర్సన్. సడన్లీ మీకు ప్రపోజ్ చేస్తారు. మళ్ళీ ఈ రిలేషన్షిప్ ఒక ఫ్రెండ్ జోన్ నుంచి ఒక డీప్ రిలేషన్లోకి, డీప్ బాండింగ్లోకి చేంజ్ అవుతుంది విదిన్ 2 months. ఓకే, అండ్ ఆఫ్టర్ 2 months మీ పర్సన్ మీకు ప్రపోజ్ చేస్తారు అండ్ ఈ ప్రపోజల్ కూడా మీరు యాక్సెప్ట్ చేస్తారు. మేబీ ఇక్కడ సీక్రెట్ మ్యారేజ్ ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి. ఓకే, మేబీ ఇద్దరు మ్యారీడ్ అయి ఉండొచ్చు ఇక్కడ, లేదా ఇద్దరు అన్మ్యారీడ్ అయి ఉండొచ్చు, ఆర్ ఇద్దరిలో ఒకరు మ్యారీడ్ అయి ఉండొచ్చు. ఏదైనా కూడా ఫస్ట్ సీక్రెట్ మ్యారేజ్ అవుతుంది, తర్వాత మ్యారేజ్ అఫీషియల్ అవుతుంది. ఓకే, సో అయితే నెక్స్ట్ యాక్షన్ ఏం తీసుకోబోతున్నారు మీ పర్సన్ అనేది చూస్తే, మీ పర్సన్కి మీతో చాలా మాట్లాడాలని ఉంది. ఓకే, అంటే మీ ఇద్దరి మధ్య కమ్యూనికేషన్ గ్యాప్ ఎక్కువైంది కాబట్టి చాలా విషయాలు మీతో చెప్పాలని ఉంది ఈ పర్సన్కి. అండ్ మీకు కూడా చాలాసేపు మాట్లాడాలి, మీ డౌట్స్ అన్నీ క్లారిఫై చేసుకోవాలని మీకు కూడా ఉంది. కానీ మీరు మెసేజ్ చేయట్లేదు. ఓకే, మీరు మెసేజ్ చెయ్యరు, మీ పర్సనే మెసేజ్ చేస్తారు అండ్ ఆ మెసేజెస్కి మీరు రెస్పాండ్ అవుతారు అండ్ అలా కమ్యూనికేషన్ అనేది స్టార్ట్ అవుతుంది. అది ఎప్పుడు జరుగుతుంది అంటే మేబీ టుమారో September 30th. ఓకే, రేపు అరౌండ్ 2 PM ఆర్ 2 AM కూడా రావచ్చు మెసేజ్, ఆర్ మార్నింగ్ 6 AM ఆర్ ఈవినింగ్ 6 PM రావచ్చు ఈ మెసేజెస్. ఓకే, మీ పర్సన్ మీతో కమ్యూనికేట్ చేయాలనుకుంటున్నారు. ఈ పర్సన్కి చాలా హార్ట్ హెవీగా అనిపిస్తుంది మీకు ఇంత దూరంగా ఉండి. ఓకే, సో మీకు కూడా అలానే ఉంది. ఇద్దరు కూడా చాలా లైట్గా ఫీల్ అవుతారు ఎప్పుడైతే ఈ కమ్యూనికేషన్ జరుగుతుందో మీ ఇద్దరి మధ్య.
ఈ పర్సన్ ప్రజెంట్ తను ఏదో రిలేషన్షిప్లో ఉన్నారు అన్నట్టుగా కూడా అర్థమవుతుంది ఇక్కడ. ఓకే, సో స్ట్రాంగ్ మేనిఫెస్టేషన్ చేస్తున్నారు ఈ పర్సన్ మీకోసం. ఏమని అంటే ఆ, మళ్ళీ మీరు తన లైఫ్లోకి రావాలి, మీరు ఇద్దరూ కూడా కలిసి హ్యాపీగా లైఫ్ లాంగ్ ఉండాలి. మీ రిలేషన్షిప్ని స్కిప్ చేయడం మీ పర్సన్కి 1% కూడా ఇష్టం లేదు. అండ్ మీకోసం ఏదైనా చేయడానికి ప్రిపేర్ అవుతున్నారు మీ పర్సన్. అంటే ఏదైనా అంటే మీకోసం ఎవరినైనా వదులుకుంటారు, ఏ రిలేషన్షిప్నైనా వదులుకుంటారు మీకోసం. ఏదైనా తను ఏదైనా డిస్టెన్స్లో ఉంటే గనక ఆ డిస్టెన్స్ నుండి మీరుంటున్న ప్లేస్కి రావచ్చు, లేదా మిమ్మల్ని తన ప్లేస్కి తీసుకెళ్ళవచ్చు. సో అలాంటి షిఫ్టింగ్ కూడా కనిపిస్తుంది, చేంజ్ ఆఫ్ అడ్రస్ కనిపిస్తుంది మీ పర్సన్కి. ఓకే, అండ్ మీ పర్సన్ మీతో కలిసి స్పెండ్ చేయాలనుకుంటున్నారు, చాలా టైం స్పెండ్ చేయాలనుకుంటున్నారు. అండ్ ఎక్కువ టైం స్పెండ్ చేయాలని ఎందుకు అనుకుంటున్నారంటే ఇన్ ద రీసెంట్ పాస్ట్ మీకున్న ప్రాబ్లం కూడా అదే. మీరిద్దరూ ఎప్పుడూ కలిసి టైం స్పెండ్ చేయలేదు సరిగా. కమ్యూనికేషన్ కూడా తక్కువే ఉంది మీ ఇద్దరి మధ్య. సో విత్ 10 ఆఫ్ సోర్డ్స్ ఎనర్జీ మనకి అందుకే స్టార్టింగ్ కార్డ్స్ అవే వచ్చాయి. మీ పర్సన్ అవన్నీ ఇప్పుడు రిపీట్ అవ్వకుండా జాగ్రత్త పడుతున్నారు. ఓకే, విత్ ఏస్ ఆఫ్ సోర్డ్స్ మీ ఇద్దరి మధ్య కమ్యూనికేషన్ ఎక్కువ ఉండాలి, మీ ఇద్దరికి మీటింగ్స్ ఎక్కువ ఉండాలి, అవుటింగ్స్ ఎక్కువ ఉండాలి. సో ఇలా ప్లాన్ చేసుకుంటున్నారు, ఎందుకంటే అప్పుడే ఒక డీప్ బాండింగ్ అనేది ఫామ్ అవుతుంది మీ ఇద్దరి మధ్య. సో వీటన్నిటికీ ప్లాన్స్ కూడా వేసుకుంటున్నారు ఇక్కడ మీ పర్సన్. ఓకే, అరౌండ్ 2 months పడుతుంది మీ పర్సన్ మీకు ప్రపోజ్ చేయడానికి. అండ్ ఆఫ్టర్ 2 months మీ పర్సన్ మీకు డైరెక్ట్లీ రింగ్తో ప్రపోజ్ చేస్తారు. బట్ ఇక్కడ ఈ పర్సన్ ఇంతలా ఎందుకు అనుకుంటున్నారు మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలి అని అంటే మీరిచ్చే హ్యాపీనెస్, మీరిచ్చే సపోర్ట్, మీరిచ్చే ఫాదర్లీ లవ్ ఆర్ మదర్లీ లవ్ ఏదైతే ఉంటుందో, ఆ నర్చరింగ్, కేరింగ్, అదంతా కూడా మీ పర్సన్కి ఎక్కడ దొరకట్లేదు. ఓకే, మేబీ ఇన్ కేస్ మీ పర్సన్ మ్యారీడ్ అయితే తన లైఫ్ పార్ట్నర్ ఒక డిమాండింగ్ అండ్ మ్యానిపులేటింగ్ టైప్లో ఉన్నట్టుగా చెప్తున్నారు ఇక్కడ. ఓకే, సో ఈ పర్సన్కి కావాల్సింది ఏంటంటే లైఫ్ లాంగ్ రిలేషన్షిప్, లాంగ్ టర్మ్ కమిట్మెంట్ కోసమే మాట్లాడతారు ఇక్కడ ఈ పర్సన్. కానీ మీరు రెస్పాండ్ అవ్వరు, మీ పర్సన్ మీరు ప్రూవ్ చేసుకోమని అడుగుతారు. ఇన్ కేస్ మీ పర్సన్ వెంటనే ప్రపోజల్ ఇచ్చినా కూడా మీరు నమ్మరు, ప్రూవ్ చేసుకోమంటారు ఏం చెప్పినా. ఓకే, నీకోసమే చేయబోతున్నాను అని అంటే సో ప్రూవ్ ఇట్ అంటారనమాట. ప్రతిదీ మీరు అలానే అంటారు. సో అలా మీ పర్సన్కి అర్థమవుతుంది మీ పర్సన్ మీరు ఇంకా నమ్మడం లేదని. సో ఆ నమ్మకం గెలవడం కోసమే మీ పర్సన్ చాలా చేంజ్ అవుతున్నారు. అండ్ తనకి కూడా అర్థమవుతుంది ఇన్ ద రీసెంట్ పాస్ట్ మీ పర్సన్ మీతో చాలా చైల్డిష్గా బిహేవ్ చేశారు. సో ఇప్పుడు ఇంకా ఫర్దర్గా కూడా అలాగే చైల్డిష్గానే బిహేవ్ చేస్తే ఈ రిలేషన్షిప్ అనేది నెక్స్ట్ లెవెల్కి అనేది వెళ్ళదు, అక్కడితో ఎండ్ అవుతుంది. సో అందుకే మీ పర్సన్ చాలా డెవలప్ అవుతున్నారు, రోజు రోజుకి తన బిహేవియర్ని ఇంప్రూవ్ చేసుకుంటున్నారు. ఓకే, అండ్ ఒక మెచ్యూర్డ్ పర్సన్లో ఆలోచించడం స్టార్ట్ చేస్తున్నారు విత్ ద ఎంపరర్ కార్డ్. అండ్ ఈ రిలేషన్షిప్ సక్సెస్ అవ్వాలి అని అంటే ముందు తను డిసైడ్ చేసుకోవాలి నెక్స్ట్ ఏం చేయాలి అనేది. సో అదంతా ప్లానింగ్లో ఉన్నారు. అండ్ తను ఏదైతే రిలేషన్లో ఉన్నారో ఆ రిలేషన్ మేబీ 5 people, ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ మీ పర్సన్కి ఒక అరేంజ్డ్ మ్యారేజ్ ఆర్ ఎనీథింగ్ సంథింగ్ రిలేటెడ్ టు దేర్ ఫ్యామిలీ మెంబర్స్, వాళ్ళు డిసైడ్ చేసిన రిలేషన్షిప్లో స్టక్ అయి ఉన్నారు ప్రజెంట్ మీ పర్సన్. అండ్ ఇక్కడ అదే ప్రాబ్లం ఏంటంటే మీ పర్సన్ ఇప్పుడు చూస్ చేసుకోబోయేది మిమ్మల్ని, బట్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ చూస్ చేసిన రిలేషన్ ఇంకొక పర్సన్. ఆల్రెడీ ఆ రిలేషన్కి కమిట్ అయి ఉన్నారు మీ పర్సన్, బట్ నౌ ఆ రిలేషన్షిప్ వద్దనుకొని మళ్ళీ మీ రిలేషన్షిప్లోకి రావడానికి చూస్తున్నారు. మిమ్మల్ని ఒక చైల్డ్ని చూసుకున్నట్టు చూసుకుంటారు, ఒక కిడ్తో
ఎంత జాగ్రత్తగా బిహేవ్ చేస్తామో మనం, నర్చరింగ్, కేరింగ్గా, మిమ్మల్ని అలానే చూసుకోబోతున్నారు మీ పర్సన్ ఇక ముందు. ఓకే. అండ్ మీరు ఎక్కడో ఏడవటం చూశారు ఇక్కడ మీ పర్సన్. మీరు మేబీ మీ పర్సన్ దగ్గరే ఏడ్చుండొచ్చు, లేదా ఇంకేదో విషయం కోసం మీరు ఏడవటం ఈ పర్సన్ గమనించారు. సో ఇదంతా మీ పర్సన్కి నచ్చదు. ఓకే. మిమ్మల్ని అలా టీయర్స్తో చూడడం మీ పర్సన్కి ఇష్టం ఉండదు. మీరు ఒక స్ట్రాంగ్ పర్సన్, ఒక అబండెంట్ అండ్ ఇండిపెండెంట్ పర్సన్ మీరు. సో మీ పర్సన్కి అదే నేచర్ ఇష్టం. బట్ స్టిల్ మీరు ఒక నర్చరింగ్, కేరింగ్ ఎనర్జీస్ కూడా ఇస్తూ ఉంటారు. చాలా హెల్పింగ్ హ్యాండ్ మీది, హెల్పింగ్ నేచర్ కూడా ఉంటుంది మీకు. సో ఇవన్నీ మీ పర్సన్కి ఇష్టం. అండ్ మీరు చాలా గుడ్ లుకింగ్, హ్యాండ్సమ్ ఆర్ బ్యూటిఫుల్. ఓకే. సో ఒక పర్ఫెక్ట్ లైఫ్ పార్ట్నర్కి ఉండాల్సిన క్వాలిటీస్ అన్నీ మీలో ఉన్నాయి. మీ పర్సన్కి అదే నచ్చుతుంది ఇక్కడ మీ దగ్గర. సో ఇందాక నేను ఒక పాయింట్ చెప్పాను, మీకోసం ఎవరినైనా వదులుకోవాలి, మీకోసం ఏమైనా చేయాలని ఉంది అంటే ఇక్కడ అర్థం అదే అనమాట. మీ పర్సన్ మీకు ఈ విషయం చెప్పాలని అనుకున్నారు. మేబీ మీరు కూడా ఒక కమిటెడ్ రిలేషన్షిప్లో ఉన్నట్టుగా అర్థమవుతుంది ఇక్కడ. అందుకే మీ పర్సన్ బ్యాక్ స్టెప్ వేశారు. ఓకే. ఈ పాయింట్ అన్మ్యారీడ్ పీపుల్కి రెజనేట్ అవ్వదు. ఓకే. అన్మ్యారీడ్ పీపుల్కి వేరే రీజన్ ఉండుండొచ్చు. మీ పర్సన్ మీకు డిస్టెన్స్ మెయింటైన్ చేయడానికి మేబీ వాల్యూస్ డిఫరెన్సెస్ ఉండుండొచ్చు. సో ఆ రీజన్ పైన మీకు మీ ఇద్దరి మధ్య ఈ సెపరేషన్ అనేది వచ్చి ఉండొచ్చు. ఓకే. అకార్డింగ్ టు దిస్ రీడింగ్. సో మీ పర్సన్ తన కిడ్స్కి, ఒకవేళ తన కిడ్స్ కనుక ప్లాన్ చేసుకుంటే, ఆ కిడ్స్కి ఫాదర్ ఆర్ మదర్ మీరే కావాలని ప్లాన్ చేస్తున్నారు. ఓకే. ఎందుకంటే చెప్పాను కదా ఇప్పుడు ఆల్రెడీ, మీరు ఒక నర్చరింగ్, కేరింగ్, అబండెంట్, ఇండిపెండెంట్ పర్సన్. అండ్ మీరు చాలా గుడ్ క్వాలిటీస్ ఉన్న పర్సన్ అనమాట. యాజ్ ఏ పేరెంట్ కూడా మేబీ మీరు ఒక గుడ్ పేరెంట్ అని ఎవరి చేతనో విని ఉండొచ్చు ఈ పర్సన్, లేదా చూసి ఉండొచ్చు. ఇది కూడా మ్యారీడ్ పీపుల్కే రెజనేట్ అవుతుంది. ఓకే. అండ్ ఇక్కడ కొన్ని మిక్స్డ్ రిజల్ట్స్ కూడా కనబడుతున్నాయి, మిక్స్డ్ ఎనర్జీస్. అన్మ్యారీడ్ అండ్ మ్యారీడ్ రిజల్ట్స్ కూడా కనిపిస్తున్నాయి, ఆ ఎనర్జీస్ కూడా కనిపిస్తున్నాయి. ఓకే. సో మీకు ఏది రెజనేట్ అయితే అది చూసుకోండి. అండ్ ఈ పర్సన్కి ఒక బ్యూటిఫుల్ హౌస్, దానిలో మీరిద్దరు అండ్ కిడ్స్ అండ్ ఒక బ్యూటిఫుల్ అట్మాస్ఫియర్, ఇలాంటి డ్రీమ్స్ అనేవి వస్తూ ఉంటాయి ఎక్కువ. సో అందుకే ఈ పర్సన్ మిమ్మల్ని డ్రీమ్స్లో చూస్తారు ఎక్కువ. అండ్ ఇంకొక విషయం ఏంటంటే 29th మేబీ టుడే నైట్ మీ పర్సన్కి మీరు డ్రీమ్స్లో రావచ్చు. అండ్ టుమారో మీ పర్సన్ మీతో కమ్యూనికేట్ చేయొచ్చు. సో అలా జరుగుతుందనమాట. మేబీ లేదా 30th డ్రీమ్స్లో మీరు కనిపించవచ్చు. అండ్ 1st అక్టోబర్ రోజున మీతో మీ పర్సన్ కమ్యూనికేట్ చేయొచ్చు. సో అలా ఏదో ఒక డ్రీమ్ కనిపిస్తుంది. ఆ డ్రీమ్స్లో మీరు వాకవే చేసినట్టు అనిపించి మీ పర్సన్ అది హోల్డ్ చేయలేక, ఇక ఆ ఎమోషన్స్ని హోల్డ్ బ్యాక్ చేయలేక మీతో కమ్యూనికేట్ చేయడం అనేది జరుగుతుంది. ఓకే. సో ఇలా ఎలా అయితే కమ్యూనికేషన్ అనేది స్టార్ట్ అవుతుంది. అండ్ అక్టోబర్ మీకు చాలా హ్యాపీయెస్ట్ మంత్ అనమాట. ఓకే. సో ఇక్కడ మీరు తీసుకోబోయే నెక్స్ట్ యాక్షన్ ఏంటంటే, మీ పర్సన్ మీతో కమ్యూనికేట్ చేస్తారని మీరు కూడా వెయిట్ చేస్తున్నారు, కానీ మీరు మాట్లాడట్లేదు. మీరు కూడా ఇక్కడ ఈ బ్యాక్ స్టెప్ వేయడం ఇక్కడ కరెక్ట్ కాదేమో అనిపిస్తుంది రీడింగ్ ప్రకారం. ఎందుకంటే సెపరేషన్, ఇది ఒక లాంగ్ సెపరేషన్ అయిపోతుంది. తను మాట్లాడదామని మీరు కనుక వెయిట్ చేస్తే ఇది ఒక లాంగ్ సెపరేషన్ అయిపోతుంది. అండ్ ఎనర్జీస్ షిఫ్ట్ అయిపోతాయి. ఓకే. అక్కడ మీ పర్సన్ ఏమనుకుంటున్నారంటే, తను ఎందుకు అసలు మీతో మాట్లాడడానికి ట్రై చేస్తున్నారు, మధ్య మధ్యలో మెసేజ్ చేస్తున్నారంటే
ఇన్ కేస్ మీ పర్సన్ ఇలా దూరంగా ఉంటే మీకు అలా తను లేకుండా ఉండడమే అలవాటు అయిపోతుంది. సో అది కూడా ఉంది, అదొక భయం ఉంది మీ పర్సన్కి. ఓకే, సో ఈవెన్చువల్లీ మీ మధ్య కమ్యూనికేషన్ అనేది స్టార్ట్ అయిపోతుంది సడన్లీ. అండ్ మీ పర్సన్ ఫేస్ టు ఫేస్ కూడా మిమ్మల్ని చూడాలనుకుంటున్నారు. మిమ్మల్ని అసలు మీరు ఎలా ఉన్నారో, ఏం చేస్తున్నారో, ఈ సెపరేషన్లో మీరు ఎలా ఉన్నారో, అండ్ ఆఫ్టర్ దిస్ లాంగ్ సెపరేషన్ మీ పర్సన్ అసలు మీరు యాక్సెప్ట్ చేస్తారా, మీ ఫేస్లో ఎక్స్ప్రెషన్ ఎలా ఉంటుంది మీ పర్సన్ చూడగానే, ఇదంతా యాంగ్జైటీ అనేది కనిపిస్తుంది మనకి ఇక్కడ విత్ నైట్ ఆఫ్ సోర్ట్స్. విత్ లాట్ ఆఫ్ యాంగ్జైటీ మీ పర్సన్ మీ దగ్గరికి రాబోతున్నారు. ఓకే, ఆర్ కమ్యూనికేట్ చేయబోతున్నారు. ఈ పర్సన్కి మీతో చాలాసేపు మాట్లాడాలని అనిపిస్తుంది, కానీ మీరు ఛాన్స్ ఇవ్వట్లేదు. మెయిన్ ప్రాబ్లం అది. ఓకే, సో ఫైనాన్షియల్గా చూస్తే మేబీ ఇక్కడ సోషల్ మీడియాలో ఉన్నవాళ్ళు ఉన్నారు, లైక్ కంటెంట్ క్రియేటర్స్ ఆర్ యాడ్ ఫిల్మ్స్ చేసేవాళ్ళు ఆర్ ఎనీథింగ్ సంథింగ్ రిలేటెడ్ టు సోషల్ మీడియా. అండ్ ఎవరైతే పబ్లిక్ రిలేటెడ్ బిజినెసెస్ చేస్తున్నారో వాళ్ళు ఈ అక్టోబర్ మంత్లో మీరు చాలా మనీ అనేది సంపాదించగలరు. ఓకే, పబ్లిక్ మిమ్మల్ని ఇష్టపడుతుంది, పబ్లిక్ మిమ్మల్ని ఆదరిస్తుంది. ఓకే, అండ్ పబ్లిక్ మీ దగ్గర హెల్ప్ కోసం మిమ్మల్ని కాంటాక్ట్ చేయడం అనేది జరుగుతుంది. అండ్ పబ్లిక్ మీరు క్రియేట్ చేసే కంటెంట్ ఏదైతే ఉంటుందో అది ఇష్టపడడం అనేది జరగడం. అండ్ సడన్లీ మీ వీడియోస్ ఆర్ మీ ప్రొఫైల్ ఏదైతే మీరు పెడతారో మీడియాలో అది వైరల్ అవ్వడం. ఇలా సడన్లీ మీరు నేమ్ అండ్ ఫేమ్ తెచ్చుకుంటారు సడన్లీ. ఓకే, అండ్ యూట్యూబర్స్ కూడా ఉన్నారు ఇక్కడ మన రీడింగ్ చూసే వాళ్ళలో కలెక్టివ్లో. వాళ్ళు కూడా సడన్లీ మీ వీడియోస్ వైరల్ అవ్వడం జరుగుతుంది. అండ్ సడన్లీ మీకు నేమ్ అండ్ ఫేమ్ అనేది రావడం జరుగుతుంది. ఓకే, సో ఫైనాన్షియల్గా చూస్తే ఇక్కడ చాలా పికప్ అవుతారు మీరు ఈ అక్టోబర్ మంత్లో. అండ్ చాలా ప్రాఫిట్స్ అనేవి వస్తాయి మీ బిజినెస్ పైన. అండ్ జాబ్స్ చేసే వాళ్ళైతే హై పెయిడ్ శాలరీ జాబ్స్కి షిఫ్ట్ అవుతారు. అబ్రాడ్ వెళ్ళే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. అండ్ అన్నిటికంటే మీరు ఎక్కువ ఎదురు చూసేది ఏంటంటే ఎవరైతే రిలేషన్షిప్ ఫెయిల్యూర్లో ఉన్నారో ఆ రిలేషన్షిప్స్ అన్నీ కూడా మళ్ళీ ప్యాచప్ అవ్వడం అనేది, రీయూనియన్ అవ్వడం అనేది కూడా ఉంటుంది ఈ అక్టోబర్ మంత్లో. ఓకే, అండ్ మీ పాస్ట్ పర్సన్ ఎవరైతే మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయారో ఆర్ సడన్లీ ఏదో ఒక రీజన్ వల్ల మీరు సెపరేషన్లో ఉన్నారో అలాంటి వాళ్ళందరూ కూడా మళ్ళీ రీయూనియన్ అవ్వడం అనేది జరుగుతుంది. సెప్టెంబర్ 23 లోపు ఇదంతా కూడా జరుగుతుంది. ఓకే, అండ్ జాబ్స్ కోసం వెయిట్ చేసే వాళ్ళకి తప్పకుండా జాబ్స్ అనేవి కూడా వస్తాయి. ఓకే, సో మీ పర్సన్కి మీకు కూడా రీయూనియన్ అయ్యే ఛాన్స్ అయితే ఇక్కడ 100% కనిపిస్తుంది ఇన్ దిస్ లీబ్రా సీజన్. ఓకే, సో ఇక్కడ నేను కొన్ని పాయింట్స్ ఏవైతే చెప్పానో దానిలో మీకు రెజొనేట్ అయిన పాయింట్స్ మాత్రమే తీసుకోండి. అండ్ రెజొనేట్ కాని పాయింట్స్ వదిలేయండి దయచేసి. అండ్ పర్సనల్ రీడింగ్స్ అండ్ రీయూనియన్ రెమెడీస్ అండ్ అదర్ ప్రోడక్ట్స్ కావాలనుకున్న వాళ్ళు నా వాట్సాప్ నెంబర్ స్క్రీన్ పైన ఉంటుంది. ఆ నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ చేసి మీరు ఈ రీడింగ్స్ అండ్ ప్రోడక్ట్స్ బుక్ చేసుకోవచ్చు. ఓకే, సో సడన్లీ మీ పర్సన్ దగ్గర నుండి ఒక రొమాంటిక్ మెసేజ్ ఆర్ ఎనీ అపాలజీ మెసేజ్ రావచ్చు. అండ్ సడన్లీ మీరు కూడా ఆ మెసేజ్కి రియాక్ట్ అవ్వడం, రెస్పాండ్ అవ్వడం, రిప్లై ఇవ్వడం కూడా జరుగుతుంది. ఓకే, ఆ రిప్లై కూడా మీరు కూడా ఒక లాంగ్ మెసేజ్లో ఇస్తారు. సో అక్కడ నుంచి కమ్యూనికేషన్ అనేది స్టార్ట్ అవుతుంది. నాకు చాలా వాట్సాప్కి మెసేజ్లు వస్తూ ఉంటాయి, ఇలా మేము సెపరేట్ అయిపోయాం, మళ్ళీ ఎప్పుడు కలుస్తామని. సో అందుకే ఈ పాయింట్ మళ్ళీ చెప్తున్నాను. సెప్టెంబర్ 23 లోపు చాలామందికి రీయూనియన్స్ అనేవి అవ్వడం జరుగుతుంది.
ఓకే. అండ్ అసలు ఈ సెపరేషన్ అండ్ రిలేషన్షిప్ ఫెయిల్యూర్స్ ఎందుకు వస్తాయి అంటే, జనరల్గా థ్రోట్ చక్ర అనేది బ్లాక్ అవుతుంది చాలామందికి. అండ్ కొంతమందికి సక్రల్ చక్ర, అంటే స్వాదిష్టాన చక్రం అండ్ థ్రోట్ చక్ర, ఈ 2 చక్రాస్ మన బాడీలో ఉన్న 7 చక్రాస్లో 2 చక్రాస్ కనుక బ్లాక్ అయితే మీకు ఈ సెపరేషన్ అనేది వస్తుంది. అంటే మీరు మీ ఫీలింగ్స్ని ఎక్స్ప్రెస్ చేయలేరు. ఓకే, ఎవరికైతే ఈ బ్లాకేజెస్ ఉంటాయో. అండ్ మనీ కూడా బ్లాక్ అయిపోతుంది. మీకు రావాల్సిన మనీ ఏదైతే ఉంటుందో ఆ మనీ కూడా ఎక్కడో ఒక చోట స్టక్ అయిపోతుంది, మీ వరకు రాదు. ఓకే, మనీ ప్రాబ్లమ్స్ వస్తున్నాయన్నా కూడా చక్రాస్లో బ్లాకేజెస్ ఉన్నాయని అర్థం. అండ్ జాబ్ రావట్లేదు, బిజినెస్ సక్సెస్ అవ్వట్లేదు అనుకున్నా కూడా ఇదంతా కూడా మన చక్రా సిస్టంలో బ్లాకేజెస్ ఉంటే ఆ నెగిటివిటీ అనేది పోదు మీ బాడీలోండి. సో అలా మిమ్మల్ని ఒక నెగిటివ్ పర్సన్లా చేంజ్ చేస్తాయి ఎనర్జీస్. అంటే నెగిటివ్ పర్సన్ అంటే దేంట్లోని సక్సెస్ ఉండదు. ఓకే, సో ఇదంతా కూడా క్లియర్ అవ్వాలి. మీరు ఒక బెటర్ పర్సన్, ఒక పాజిటివ్ మైండ్ సెట్తో మీరు మీ కెరీర్లో సక్సెస్ అవ్వాలి, రిలేషన్షిప్స్ బాగుండాలి అనుకుంటే ముందు చక్రా సిస్టమ్ని హీల్ చేసుకోవాలి. ఎలా హీల్ చేసుకోవాలి అంటే సింపుల్ టెక్నిక్స్ చెప్తాను కొన్ని. ఫస్ట్ టెక్నిక్ ఏంటంటే మెడిటేషన్. ఓకే, మెడిటేషన్ మీ ఏజ్ ఎంత అయితే అన్ని మినిట్స్ చేయండి డైలీ. ఒక పీస్ఫుల్ ప్లేస్లో కూర్చొని చేయండి. ఓకే, అండ్ ఇంకొకటి క్రిస్టల్స్, జెమ్ స్టోన్స్, రుద్రాక్షలు ఇలాంటివి ఏమైనా యూజ్ చేయాలి. ఇవన్నీ కూడా మీకు చక్రాస్కి హీలింగ్కి ఉపయోగపడతాయి. ఓకే, ఒక్కొక్క ప్రాబ్లంకి ఒక్కొక్క క్రిస్టల్ అనేది ఉంటుంది, ఒక్కొక్క చక్రాకి ఒక్కొక్క క్రిస్టల్ అనేది ఉంటుంది, ఒక్కొక్క జెమ్ స్టోన్ అని కూడా ఉంటుంది. సో ఇలా మీరు మీ ప్రాబ్లమ్స్కి తగ్గట్టు ఆ క్రిస్టల్స్ అండ్ జెమ్ స్టోన్స్ కనుక యూజ్ చేయగలిగితే మీకు ఈ బ్లాకేజెస్ అనేవి త్వరగా క్లియర్ అవుతాయి అండ్ ఒక అడ్మైరబుల్ లైఫ్ అనేది చూడగలుగుతారు. అండ్ ఇంకొక విషయం ఏంటంటే రుద్రాక్షలు. ఈ రుద్రాక్షలు వేసుకున్న వాళ్ళు చాలా నియమాలు పాటించాలి అంటారు, కానీ ఈ రుద్రాక్షలు మీ శరీరంలో ఒక భాగంగా ధరించండి, అంతే సరిపోతుంది. ఎక్కువ వాటికి హాట్ వాటర్ తగలకుండా చూసుకుంటే చాలు. ఇంకా అస్తమానం తీసేయడం, మళ్ళీ వేసుకోవడం ఇలా నియమాలు అనేవి ఎక్కువ ఏమీ ఉండవు రుద్రాక్షలు వేసుకునే వాళ్ళకి. ఓకే, అండ్ తర్వాత పిరమిడ్స్. మీరుండే ఇంటికి కూడా ఒక మంచి వాస్తు అనేది అవసరం ఎంతైనా. సో వాస్తు కరెక్ట్గా ఉంటే కూడా మీరు సక్సెస్ అనేది చూస్తారు, మీరు హీలింగ్ అనేది చేసుకోగలుగుతారు త్వరగా. అంటే చక్రాస్లో బ్లాకేజెస్ ఉన్నా కూడా మీరు ఒక బెటర్ లైఫ్ అనేది చూడగలుగుతారు. ఎప్పుడు అని అంటే ఒక పర్ఫెక్ట్ వాస్తు ఉన్న ఇంట్లో కనుక మీరు ఉండగలిగితే ఆ చక్రాస్ అనేవి ఆటోమేటిక్గా క్లీన్ అవుతూ ఉంటాయి. సో అలా కూడా క్లియర్ అవుతాయి. సో మీరు మేనిఫెస్టేషన్ చేస్తున్నాం, ఈ పూజలు చేస్తున్నాం, ఆ పూజలు చేస్తున్నాం అంటూ ఉంటారు, కానీ అవి సక్సెస్ అవ్వడం లేదు మేడం అని చెప్తూ ఉంటారు చాలామంది. ఎందుకు అవడం లేదు అంటే మీరు ఉంటున్న ఇంటికి వాస్తు కరెక్ట్గా ఉండకపోవచ్చు. మీ మేనిఫెస్టేషన్ సక్సెస్ అవ్వదు. మీరు కెరీర్, మ్యారేజ్ ఇది దేనిలో కూడా సక్సెస్ అనేది ఉండదు. ఓకే, ఒకవేళ మ్యారీడ్ పీపుల్ కనుక వాస్తు బాగాలేని ఇంట్లో ఉంటే సడన్లీ మీ ఇద్దరి మధ్య గొడవలు రావచ్చు, విడిపోవచ్చు. సో ఇలా జరుగుతూ ఉంటాయి. అండ్ సడన్లీ హెల్త్ ప్రాబ్లమ్స్ రావచ్చు. ఓకే, అండ్ ఫస్ట్ వార్నింగ్ ఏంటి మీ ఇంటి వాస్తు బాగాలేదు అని చెప్పడానికంటే మీ హెల్త్ ప్రాబ్లం ఒక హాస్పిటల్ బిల్ రూపంలో మీ దగ్గరికి వస్తుంది. అది చూసిన తర్వాత మీకు అర్థమవుతుంది ఏంటిది, ఈ డిసీజ్ నాకెందుకు వచ్చింది, నేను చాలా ఫిట్నెస్ మెయింటైన్ చేస్తూ ఉంటాను, నాకు ఎందుకు వచ్చింది అనిపిస్తుంది. కానీ ఎందుకు వస్తుంది అంటే జియోపతిక్ స్ట్రెస్ అనమాట. ఆ వాస్తు బాగాలేదు, మీరున్న ఇంటికి వాస్తు అనేది కరెక్ట్గా లేకపోతే మీకు అలాంటి నెగటివ్ థాట్స్ రావడం అండ్ ఆ డ్రెడ్ఫుల్ డిసీజెస్ రావడం అనేది చూస్తారు మీరు. ఓకే,
అండ్ ఇవన్నీ ఎలా క్లియర్ చేసుకోవాలి అని అంటే, ఇప్పుడు నేను చెప్పిన రెమెడీస్ కనుక ఫాలో అవ్వగలిగితే మీరు తప్పకుండా ఇవన్నీ క్లియర్ చేసుకోగలుగుతారు. ఓకే, ఒక హ్యాపీ లైఫ్ అనేది చూడొచ్చు. ఓకే, సో ఇక్కడ ఈ దసరా వరకు కూడా వీటన్నిటి మీద ఆఫర్ అనేది ఉందండి, పర్సనల్ రీడింగ్స్ అండ్ ఈ జెమ్ స్టోన్స్, క్రిస్టల్స్ అండ్ పిరమిడ్స్ పైన. సో కావాలనుకున్న వాళ్ళు వెంటనే బుక్ చేసుకోవచ్చు. ఓకే, మధ్యలో కనుక హాలిడేస్ వస్తే మీకు ఇది డెలివరీ అనేది కొంచెం లేట్ అవుతుంది, 1-2 రోజులు అంతే. ఓకే, లేదు అనుకుంటే మీరు బుక్ చేసిన 3 డేస్లో మీకు అందడం జరుగుతుంది. అండ్ విలేజెస్లో ఉన్న వాళ్ళకి కూడా కొంచెం డిలే అవుతుంది, అంటే లేట్ అవుతుంది రావడం, కానీ వెంటనే మీ ఆర్డర్ బుక్ చేసుకోగానే ఆ నెక్స్ట్ డే డిస్పాచ్ చేస్తారు వీళ్ళు. సో 3 to 4 వర్కింగ్ డేస్లో మీకు ఆ ప్రోడక్ట్ అనేది అందుతుంది. ఓకే, అండ్ అవన్నీ కూడా మేము ఏంజలిక్ ప్రేయర్స్ అండ్ రుద్రాక్షలకి పూజలు, అభిషేకాలు అవన్నీ అయిన తర్వాతే మేము మీకు అవి డిస్పాచ్ చేయడం అనేది జరుగుతుంది. ఇంకా మీరు స్పెషల్గా పూజ ఏమీ చేసుకోనక్కర్లేదు వాటికి, అవి మీరు తీసుకోగానే మీరు వెంటనే వేసుకోవచ్చు. ఆ వేసుకునే రోజు ఆర్ పిరమిడ్స్ మీ ఇంట్లో పెట్టుకునే రోజు అమావాస్య రాకుండా చూసుకోండి, మిగతా ఏ రోజైనా పెట్టుకోవచ్చు. ఓకే, సో రీడింగ్ ఇంతటితో వదిలేస్తున్నానండి. సిగ్నిఫికెంట్ నెంబర్ మనకి ఇక్కడ 4, అండ్ కామెంట్ సెక్షన్లో మీరు 333 with 444 అని టైప్ చేసి ఈ పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి. అండ్ రెజొనేట్ అయిన పాయింట్స్ మాత్రమే తీసుకోండి, రెజొనేట్ కాని పాయింట్స్ వదిలేయండి. అండ్ వీడియోని తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి. అండ్ 6 of Wands ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లవ్ అండ్ లైట్.